ఇంటి వరకు వచ్చేస్తారా? మీకింత ధైర్యం ఎలా వచ్చింది? థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు. అదే సంస్కారంతో వచ్చాను. నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు. మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉండేది, ఎవరైనా సహాయం చేశారంటే వారికి కృతజ్ఞతలు చెప్పాలని చెప్పేది, గౌరవించాలని చెప్పేది. నేనెలాంటి సహాయం చేయలేదు. నేను నా డ్యూటీని చేశాను. మీ అమ్మ హెల్త్ ఎలా ఉంది? బెటర్గా ఉంది. రేపు మా అమ్మని ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పారు. ఆల్ రైట్, గుడ్ ఫర్ యూ. బాయ్. మీరు మా అమ్మ పరిస్థితిని చూశారు కదా. అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉంది. మీరు తీసుకున్న డెసిషన్ గురించి ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుంది. డబ్బు గురించి ఆలోచించొద్దు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు దేవ్ దీక్షిత్. ప్రపంచంలో అటువంటి మనుషులు ఉన్నారు, డబ్బుకు విలువ ఇవ్వని వాళ్ళు. నేనేం గొప్ప వ్యక్తిని కాను డబ్బు అవసరం లేకపోవటానికి. ప్లీజ్ అండర్స్టాండ్. నాకు డబ్బు అవసరం ఉంది, కానీ అదే ముఖ్యం కాదు. ఒకవేళ ముఖ్యం అనుకుంటే అది నాకు సెల్ఫ్ రెస్పెక్టే, ఇంకా జాబ్ వాల్యూస్కి. వాటికి మీ దృష్టిలో కొంచెం కూడా విలువ ఉండదు. సో సారీ, నేను మీకోసం వర్క్ చేయలేను. సోనా, సోనా, ఏమైందమ్మా? అక్క, అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, అమ్మ ఎలా ఉంది? ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లోనే ఉందమ్మా. మనమందరం ఉన్నా కూడా ఒంటరిగానే ఉంటుంది. అన్నయ్య, అమ్మకి ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? అమ్మ మీద ఇంత ప్రేమ ఉంటే అమ్మని బయటికి వెళ్ళనివ్వకుండా మీరు ఆపి ఉండాల్సింది. పిల్లలు అమ్మకి చెప్పగలరంతే, అడ్డుకోలేరు. ఎందుకు నిక్కిని తిడుతున్నావు? నీకే బాగా తెలుసు కదా అమ్మ ఎవరి మాట విందని. నేహా, మనం ఎంత చెప్పినా అమ్మ వినకపోయినా సరే మన మనసుతో చెప్తే వింటుంది. మనసు నీకు అమ్మకి మాత్రమే ఉన్నాయి కదా, మాది మనసు కాదు బండరాయా. అనయ్య, అమ్మ మీద నీకు మాత్రమే ప్రేముందా? అమ్మంటే నాకు ప్రేమే, కానీ నాకు తెలుసు జరిగిన దాంట్లో అమ్మ మీద మాత్రమే తప్పు. నేహా, అమ్మకి ఆరోగ్యం బాలేదు, అప్పుడు పిల్లలే కదా తనను చూసుకోవాలి. తన కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు, ఇలా వాదించరు. నేహా, అమ్మ మన కోసం ఎంతో చేసింది, మనల్ని పెంచి పెద్ద చేసింది, ఎంతో ఎదిగేలా చేసింది. మనల్ని కాదు, నువ్వు మాత్రమే ఎదిగేలా చేసింది. నేహా, నువ్విప్పటికీ పాత విషయాలు గుర్తుపెట్టుకుని బతుకుతున్నావు. అన్నయ్య, ఈ రోజు నేను ఎలాగొన్నా సరే, మంచిదాన్నో చెడ్డదాన్నో, నాలో ఎప్పుడూ చిన్ననాటి గుర్తులే ఉన్నాయి. అవి ఎప్పుడూ నన్ను వదిలిపోవు. నేహా, నీకేమీ అర్థం కావట్లేదా? అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. అక్క, అన్నయ్య ఆల్రెడీ అమ్మని తలుచుకుని టెన్షన్ అవుతున్నాడు. నువ్వు అనవసరంగా తనతో గొడవ పడకు. అన్నయ్య హాస్పిటల్కి వెళ్తాడు కదా, నేను భోజనం రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళి వడ్డించు, అర్థమైందా? ఫ్యామిలీ డ్రామా. సోనా, నాన్నగారు ఏం చేస్తున్నారో చూడు. సోనా, కాస్త కిందకొచ్చి చూడు. అరే, నాన్న ఏం చేస్తున్నారో చూడు, కిందకొచ్చి చూడు. దా 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 దా. ఐస్ క్రీమ్ సూపర్. చూసావుగా, ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తినబోతున్నాం, శాంతంగా తినబోతున్నాం. నీకు అర్థమైందా లేదా? కాలేదా? స్వీటీ రూమ్ లో ఉంది. ఐస్ క్రీమ్ ఇప్పుడు మనం ప్రశాంతంగా తినొచ్చు, భయపడుతూ తినాల్సిన అవసరమే లేదు. నాన్న, నెమ్మదిగా మాట్లాడండి. ఆ మహంకాలు వచ్చిందంటే మనల్ని తినేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నా కదా, నేను చూసుకుంటాలే. ఏం చూసుకుంటావు నాన్న? మీకు షుగర్ ఉంది, సో అన్నయ్య కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మీరందరూ హాస్పిటల్లో పడుంటే గనుక అన్నీ చూసుకోగలుగుతారా? చాలా ఆపుసావనా? నువ్వు చెప్పినట్లే జరగాల ఈ ఇంట్లో. దిస్ ఇస్ మై హౌస్, ఇది నా ఇల్లు. మనం బెంగాలియన్స్, అది అందరికీ తెలుసు. ఇలా మాట్లాడటం వల్ల ఏ ఉపయోగం లేదు. ఈ ఇల్లు మీ ఒక్కరిదే కాదు, మనందరిది. కరెక్ట్ గా చెప్పావు తల్లి. ఈ ఇంట్లో ఏం జరిగినా అందరి ఇష్టంతోనే జరగాలి. ఎగ్జాక్ట్లీ.
పండగలు అందరం కలిసే చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో ప్రాబ్లం ఉన్నా అందరూ కలిసే కదా సాల్వ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు నీ రూమ్లో ఒంటరిగా కూర్చుంటే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి మహాకాళి? సోనా ఒకటి చెప్పంటావా? ఎప్పుడు నువ్వు నిన్ను మాత్రమే కాదు ఈ ఫ్యామిలీని ఫుల్ రెస్పాన్సిబిలిటీతో చూసుకుంటున్నావు. ఇప్పుడు కొంచెం మమ్మల్ని రెస్పాన్సిబిలిటీగా ఉండనివ్వమ్మా. మీ నాన్న దగ్గరే రహస్యాలు దాచేటంతా నీకు నువ్వు పెద్దదానివైపోయావా తల్లి? లేదు నాన్న, ఐఎమ్ సారీ. మీరందరూ కష్టపడుతుంటే నేను చూడలేను నాన్న. కష్టమా? ఐస్ క్రీమ్ పార్టీ చేసుకునే వాళ్ళు ఎప్పుడు కష్టపడరు. ఒక ఉద్యోగం పోయిందంటే ఇంకొక ఉద్యోగం దొరుకుతుందమ్మా. అదేనా, నేను కూడా అదే చెప్పాను. ఇద్దరం కలిసి ప్రయత్నిద్దామని చెప్పాను. కరెక్టే కదా? సరే ఇంక చాలు గాని ఆపండి. రండి అందరూ వచ్చి కూర్చోండి. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కదా, త్వరగా తినండి. ఎవరూ తినకూడదు, కరిగిపోనివ్వండి. దేవుడు. జస్ట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఎనిమిది వేల చాలా ఎక్కువ. ఈ గదికి నెలకి 8,000. మేడం నెలకి కాదు, ఒక్క రోజుకి. ఏంటి నిజమా? మ్మ్. రోజుకి 8,000? మ్మ్. చాలా లూటీ చేస్తున్నారు. ఈ విషయం నేను వెంటనే దేవుకి చెప్పి తీరాలి. నా కొడుకు కష్టార్జితం అంట వీళ్ళే తినేలా ఉన్నారు. 8,000 అంట. గుడ్ మార్నింగ్ మిస్టర్ దేవ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీ అమ్మగారి హెల్త్ ఇప్పుడు బెటర్గా ఉంది. ఇప్పుడు మీరు ఆవిడ ఇంటికి తీసుకెళ్ళచ్చు. బట్ మేక్ షూర్ ఆవిడ ఫుడ్ హ్యాబిట్స్, డైట్ చార్ట్లో ఉన్నట్టు ఫాలో అవ్వాలి. అలాగే డాక్టర్. వదినా, నువ్వు స్పృహ తప్పి పడిపోయావట. ఎలా పడిపోయావు? వదినా, బజార్లో పడిపోయావంట కదా. ఒకవేళ జరగరాంది ఏదైనా జరుగుంటే? ఏంటి నేను ఎలాంటి మాట మాట్లాడకూడదు. నాకు చాలా భయం వేసింది వదినా. వదినా, నువ్వు స్పృహ తప్పి పడిపోయావని నాకు తెలియగానే నాకు భోజనమే తినబుద్ధి కాలేదు. మీ అన్నయ్య గారు 4 సమోసాలు తెచ్చారు. 2 వదిలేశాను కూడా. కావాలంటే మీ అన్నయ్యని అడుగు. వదినా, ఈ హాస్పిటల్లో నాకు కూడా ఒక రూమ్ ఖాళీగా ఉంచమని చెప్పు. నీకు నయమయ్యే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను. వదినా, నేను బాగానే ఉన్నాను. డాక్టర్ గారు ఈ రోజు నన్ను ఇంటికి పంపించేస్తారంట. ఇంత త్వరగా నయమైపోయిందా? మంచి మాట చెప్పావు వదినా. ఎవరైనా ఇలా హాస్పిటల్లో ఉండాలని కోరుకుంటారా ఏమిటి? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నమస్కారం డాక్టర్ గారు. దేవ్, విక్కీ బండి పార్క్ చేయడానికని వెళ్ళాడు. వదిన ఎక్కడుందో వాడికి ఫోన్ చేసి చెప్పవా? వాడు ఇబ్బంది పడకుండా వస్తాడు. నేను అందరినీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళ అమ్మ ఎక్కడుందని అడుగుతూ వచ్చాను బాబు. ఎందుకంటే విక్కీకి ఏ రూమో తెలీదు, కన్ఫ్యూజ్ అవుతాడు. సరే అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. డాక్టర్ గారు, మా అమ్మగారింట్లోంచి ఊరగాయలు వచ్చినాయి. నాకు సరిగ్గా డైజెషన్ అవడం లేదు. 4 రోజుల నుంచి వాటిని ముట్టుకోలేదు. నాకేదైనా టాబ్లెట్ రాసివ్వండి. ముందు మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, తర్వాత నేను చెప్తాను. అయ్యో దేవుడా, దీనికి ఎందుకండి అపాయింట్మెంట్? టాబ్లెట్ రాసిస్తే సరిపోతుంది. చెప్పు. బావా, అత్తయ్య ఏ రూమ్లో ఉంది? ఏంటి నీ కళ్ళు కనిపించలేదా? నా బండి గడ్డంగా వచ్చి పడ్డావు. నా కాలు రోజులు. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఇదెలా సాధ్యం సార్? మిస్టర్ మాథ్యూ 1 ఇయర్గా నన్ను ఈ జాబ్కి పిలుస్తున్నారు. ఇన్ఫాక్ట్ నిన్న కూడా నేను ఆయనతో మాట్లాడాను. నన్ను ఆయన ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. ఈ రోజు వేకెన్సీ లేదంటున్నారు. హౌ ఇస్ ఇట్స్ పాసిబుల్? మేడం, వేకెన్సీ లేనప్పుడు మేమేం చేయగలం? నేను మిస్టర్ మాథ్యూని కలిసి మాట్లాడతాను. కానీ మేడం, సార్ ఈ రోజే ఆస్ట్రేలియా వెళ్ళారు. ఐఎమ్ సారీ, ఏదో కన్ఫ్యూజన్లో అలా జరిగిందనుకుంటా. నిజం చెప్పాలంటే ఇక్కడ వేకెన్సీ లేదు. థ్యాంక్ యూ. హలో హీరో, నాకు తెలిసిన ఒక పోలీసు ఉన్నాడు. నీ పని అంతే. ఎవరితో పెట్టుకుంటావు? నాతోనా? ఎవడికి ఫోన్ చేస్తావో చేసుకోరా. నీకు నా గురించి, నా బావ గురించి తెలియదు అనుకుంటా. నువ్వు ఎవడికి ఫోన్ చేస్తావో చేసుకో. ఏ పోలీసు వాడికి చేస్తావో చెయ్యి.
పోలీసుల కన్నా పెద్దోళ్ళు తెలుసా నీకు నువ్వు ఏ హాస్పిటల్లో అయితే పార్క్ చేసావో అది నా బావది. ఇలాంటి అబద్ధాలు ఇంకెవరి దగ్గర అని చెప్పు, నా దగ్గర కాదు. ఇప్పుడే నేను పోలీసులు ఫోన్ చేస్తాను చూడు. ఏయ్, ధైర్యంరా నీకు? వదలు. ఏయ్, ఏం చేస్తారు చూడు. ఏయ్, క్షమించండి, మీ బండికి తగిన డబ్బు నేను ఇస్తాను. మీ వాడు అదృష్టం బాగుండి మంచి టయానికి వచ్చారు, లేదంటే పోలీసులు పిలిపించేవాడిని. మీ వాడికి కొంచెం బుద్ధి చెప్పండి. విక్కీ, ఈయన గారు డీటెయిల్స్ తీసుకొని ఆఫీస్కి పంపించు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పద విక్కీ, పదా. ఐఎమ్ సారీ. హాయ్, ఐఎమ్ సోనాక్షి బోస్. డాక్టర్ని కలవడానికి వచ్చాను. రికార్డింగ్ మై జాబ్ ఇంటర్వ్యూ. ప్లీజ్ వెయిట్. సారీ మ్యామ్, ఎలాంటి వేకెన్సీ లేదు. హలో హలో శర్మ గారు, నేను విజయ్ మాట్లాడుతున్నాను. మీరు కన్సల్టెన్సీ జాబ్ కోసం మాట్లాడతానని చెప్పారు కదా, మాట్లాడారా? లేదు, నా కోసమే అడుగుతున్నాను. అవును, సరే. యాక్చువల్లీ రిటైర్మెంట్ తర్వాత నాకు ఊరికి ఇంట్లో కూర్చోవటం బోరు కొడుతోంది. మీ పని అయినట్టు ఉంటుంది, నాకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది కదా. ఓకే ఓకే, సరే సార్, సరే సరే, రేపు వచ్చి నేను కలుస్తాను. థ్యాంక్ యూ. మంటగా ఉందా? సరే బాబు, సరే సరే. నా కొడుకు ఏమన్నా గుళ్ళో గంట అనుకున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు కొట్టడానికి? నా బంగారు తండ్రిని ఎలా కొట్టాడో చూడు. వదిన మొహం చూసి ఊరుకున్నాను, లేకపోతేనా? మీ నాన్నగారిని రానివ్వు, ఆయనే దేవుతో మాట్లాడతారు. 4 డబ్బులు చేతిలో ఉంటే బంధువులను కూడా చూడకుండా కొట్టేస్తారా ఏమిటి? ఏమైంది? మళ్ళీ ఏ అమ్మాయికైనా లవ్ లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళన్నొచ్చి పట్టుకున్నాడా? ఏమిటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెవరో వీడిని కొట్టలేదు, వీళ్ళ బావే కొట్టాడు. మీ ముద్దుల మేనల్లుడు దేవ్. దేవా? అవును. అయితే మంచిదేగా. ఇలా చూడు, ఉలిదెబ్బ పడితేనే రాయి శిల్పంగా మారుతుంది. మీరు శిల్పం గురించి మాట్లాడుతున్నారు? చూడండి నా బిడ్డని మొహం కందిపోయేలా ఎలా కొట్టాడో. మీరెందుకు ఇప్పుడు నవ్వుతున్నారు? అయితే ఏడమంటావా? ఇలా చూడు, దేవేమి పిచ్చివాడు కాదు కారణం లేకుండా కొట్టడానికి. ఏదో తప్పు చేసి ఉంటాడు. అది సరే, నువ్వేం చేసావురా? నేనేం చేయలేదు, అక్కడ ఒక నిలబడి ఉంటే. నేను నోర్మి. నువ్వేం మాట్లాడుకో. వీడు ఏం చేసినా సరే బయట వాళ్ళ కోసం బంధువుని కూడా చూడకుండా కొడతాడా? ఎవరి దగ్గర దెబ్బలు తినే కన్నా దేవుడి దగ్గర దెబ్బలు తినడం మంచిదే కదా. ఒరే, నీ భావనేమి చేయి చేసుకున్నాడంటే ప్రేమ ఉంటుందిరా, అర్థమైందా? ఏంటి ప్రేమ, ఏంటి ప్రేమ? అమ్మ కూడా నన్ను ఇంతవరకు కొట్టలేదు. అమ్మకు నేనంటే ప్రేమ లేదా? ఇలా చూడరా, ప్రేమ చూపించడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందిరా, అర్థమైందా? దేవుడా, ఈయన మాత్రం మారరు. విక్కీ, నువ్వేం బాధపడకు. ఒక తల్లి మనసును వాడు కష్టపెట్టాడు, వాడు తప్పకుండా కష్టపడతాడు. నా మనసులాగే వాడి మనసు కూడా బాధపడుతుంది. మీ నాన్నకే తెలిసొస్తుంది.
గుడ్ మార్నింగ్ సిస్టర్. ఇదిగో స్వీట్ తీసుకో. ఎందుకింత సంతోషం అన్నయ్య? ఎందుకంటే నీకు జాబ్ వచ్చింది కదా. నాకు జాబ్ రాలేదన్నయ్య. స్వీటీ, నీకు జాబ్ రాలేదా? ఏమైందో తెలియట్లేదన్నయ్య. నిన్నటి వరకు జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఈరోజు సడన్ గా అన్నీ ఎలా ఫిల్ అయిపోయాయో. నాకెలా అనిపిస్తుందంటే ఒక వ్యక్తి ముందు ప్రపంచం అంతా తలొంచినట్టు. ఇది మిస్టర్ దేవే చేశాడు అనుకుంటున్నావా? ఇంకెవరు చేయగలరు అన్నయ్య? తను చాలా పవర్ఫుల్ అయిన వాడు. నిన్ను పవర్ఫుల్ క్యాండిడేట్ నేను అనుకోను మిస్టర్ దేవ్. ఈ రోజు కూడా నాకు చిన్న చిన్న హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళ ప్యాకేజెస్ చాలా తక్కువ ఉంటాయి. సోనా, తాను ఇచ్చిన జాబ్ ఆఫర్ ఎందుకు వద్దనుకుంటున్నావు? ఆ జాబ్లో ఎటువంటి లోటు లేదు కదా. అన్నయ్య, నువ్వు అలా ఎలా అనగలుగుతున్నావు? ఆ వ్యక్తి నన్ను జాబ్ నుంచి తీసేశాడు. నా దారులన్నీ మూసేశాడు. నువ్వేమో నన్ను ఆ మిస్టర్ అభద్రం మాటలు వినమని చెప్తున్నావన్నయ్య? లేదు, తను చెప్పింది వినమని నేను అనడం లేదు. ఒక అన్నయ్యగా చెప్తున్నాను, నా మాట విను. తను నీకు ఇలా చేయడం చూస్తుంటే నాకు కోపం వస్తోంది. చాలా పెద్ద తప్పే, కానీ ఏంటో తెలియడం లేదు. నేను తనని అసహించుకోలేకపోతున్నాను. ఎందుకంటే తను ఇలా చేయడానికి కారణం వాళ్ళ అమ్మే కదా. ఐ నో హిట్. తను చాలా ఎమోషనల్గా ఉంటాడు. నీకు జ్ఞాపకం ఉందా, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వర్షం వచ్చి అమ్మకు జ్వరం వచ్చింది. అప్పుడు మనం ఆ మేఘం మీద ఎంతో కోపడ్డాం. మేడ మీదకి వెళ్ళి ఆ మేఘం మీదకి రాయి విసిరాం. మిస్టర్ దేవ్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. అతని ప్రవర్తన విచిత్రంగా ఉండొచ్చు, కానీ తనని అర్థం చేసుకోవడంలో తప్పులేదు. తనకు వాళ్ళ అమ్మంటే పిచ్చి ప్రాణం. మనలాగే సోనా, ప్రేమ ఎక్కువైపోతే స్టూపిడ్లా బిహేవ్ చేస్తారు. స్వీటీ, నాకు అంతా అర్థమైంది, కానీ నేనేం చెప్పలేకపోతున్నాను. హలో మిస్ సోనాక్షి, చెప్పండి. నేను దేవ్ దీక్షిత్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను. ఆయన మీతో మాట్లాడాలన్నారు. హలో హలో మ్యామ్, డాక్టర్ బోస్, ఆర్ యు దేర్? నేను లైన్లోనే ఉన్నాను, కానీ నాకు మిస్టర్ దేవ్తో మాట్లాడటం ఇష్టం లేదు. మీరు తనకి నా మెసేజ్ అందించండి. నేను ఆయన జాబ్ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.